ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ఎంతో రుచికరంగా ఉండే రెసిపీని డాక్టర్ గారే స్వయంగా చేసి చూపించబోతున్నారు. అదేంటో చూసేద్దాం. ఈరోజు మూంగ్ దాల్ ఖీర్ తయారు చేసుకునే విధానం చూడబోతున్నాం. మీరందరూ ఇప్పటి వరకు అనేక రకాల ఖీర్లు తయారు చేసి ఉంటారు, కానీ ఇప్పుడు మేము చూపించబోయే ఖీర్ని ఇంతవరకు మీరు చేసి ఉండరు. మామూలుగా మూంగ్ దాల్ అంటే పెసరపప్పు వేసి ఖీర్ చేయటం మాకు తెలుసు కదా అనుకోవచ్చు. ఆ ఖీర్లో మీరు ఒకసారి పంచదార వేసి చేసి ఉండొచ్చు, మరోసారి బెల్లం వేసి చేసి ఉండొచ్చు, కొంతమంది ఈ రెండింటి కాంబినేషన్తో లేదా తేనెతోనే చేసి ఉండొచ్చు, కొంతమంది ఖర్జూరం పేస్ట్తో కూడా చేస్తారు మన ఫాలోవర్స్. కానీ ఈ కీర్ అలాంటిది కాదు. నాలుగుటిని వీటిని వాడకుండా చెరుకు పానకాన్ని ఉపయోగించి కీర్ స్పెషల్గా ఈరోజు చేయబోతున్నాం. చెరుకు రసాన్ని పొయ్యి మీద 1 లీటర్ పెట్టామనుకోండి, మరిగించేసరికి 1/2 లీటర్ అయిపోయే వరకు ఉంచాలి. దాని చెరుకు పానకం అంటారు. అలాంటి చెరుకు పానకంతో కూడా కీర్ చాలా టేస్ట్గా ఉంటుంది. పాకం గారెలు ఇట్లాంటివన్నీ చెరుకు పానకంతో చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మరి అలాంటి కీర్ తయారు చేయడానికి చెరుకు పానకం ఒక 200 ml తీసుకున్నాం, పాలు 300 ml సుమారుగా తీసుకున్నాం. ఈ పొట్టు తీయని పెసరపప్పుని నానబెట్టి ఉడకబెట్టేసాం. ఆ ఉడకబెట్టిన పెసరపప్పు ఒక 1/2 కప్, నానబెట్టిన సగ్గుబియ్యం 1/4 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పులు పౌడర్ చేసాం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాం, బాదం పప్పు స్లైసెస్ 1 టేబుల్ స్పూన్, పిస్తా పప్పు స్లైసెస్ 1 టేబుల్ స్పూన్, యాలక్ పొడి కొద్దిగా. ఇప్పుడు మనం పాలని మరిగించి తీసుకున్నాం కాబట్టి ఇక పొయ్యి మీద పని లేకుండా కూడా ఇక్కడ ఇన్స్టెంట్గా కీర్ తయారు చేసుకునే మార్గం ఇక్కడ చూపించబోతున్నాం. పొట్టు తీయని పెసరపప్పు నానబెట్టి ఉడకబెట్టింది ఈ బౌల్లో వేసేసాం. సగ్గుబియ్యం నానబెట్టిన వాటిని, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు వేపించిన పౌడర్, బాదం స్లైసెస్, పిస్తా స్లైసెస్, యాలక్ పొడి, ఇందులో పాలు పోసేసి మనం కలిపేసిన తర్వాత ఒకసారి చెరుకు రసాన్ని మరిగించిన చెరుకు పానకం. బెల్లం అయితే ఎట్లా తయారవుతుందో మీకు తెలుసు కదా. చెరుకు రసాన్ని 6 గంటల పాటు ఉడికిస్తే బెల్లం గడ్డ కింద కట్టేస్తుంది అన్నమాట. అదే ఇది అంత వేడికి గురవ్వకుండా, అన్ని గంటల పొయ్యి మీద లేకుండా కూడా తక్కువ హీట్తో ఎక్కువ పోషకాలు ఉండే విధంగా, హాని లేని విధంగా చెరుకు పానకం వస్తుంది. దీన్ని ముందు కొద్దిగా సగం వేసేసి కలిపిన తర్వాత తీపి తక్కువ కావాల్సిన వారికి ఇలా సరిపోతుంది. కొద్దిగా తీపి ఎక్కువ ఇష్టపడేవారు మళ్ళీ చూసుకుని వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. పూర్వం రోజుల్లో మనకి సగ్గు బియ్యం పాయసం, బియ్య పాయసాలు ఇట్లాంటివే తెలుసు. ఇప్పుడు పెసరపప్పు హై ప్రోటీన్, 25% ప్రోటీన్ ఉంటుంది. చెరుకు పానకంతో కొబ్బరి వేసేసి, జీడిపప్పుల పౌడర్, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసేసి కనుక ఇట్లా చెరుకు పానకంతో చేసుకుంటే బలము, పోషకాలు, ప్రోటీన్ అన్నీ వచ్చే విధంగా ఈ కీర్ చాలా బాగుంటుంది. చేత పండగలకి ఎప్పుడైనా అకేషన్స్కి చేసుకునే కీర్లు కూడా ఇలా హెల్దీ వేలో చేసుకుంటే మీకు మీ ఫ్యామిలీ ఆరోగ్యానికి అంతటికి చాలా మంచిదని ప్రధానంగా ఇలాంటి ఐటమ్ చూపించాం. మరి ఈసారి మీరు అందరూ ట్రై చేసి చూడండి.